సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. అష్టలక్ష్మి వైభవంలో భాగంగా ఈ రోజు మనం సంతాన లక్ష్మి గురించి తెలుసుకుందాం. అహి ఖగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిధి లోకహితైషిని స్వరసప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మీత్వం పాలయ మాం. సకల సంపదలు భోగభాగ్యాలున్నా సంతానం లేకపోతే అవన్నీ వృధాగానే అనిపిస్తాయి. తమతోనే తరం నిలిచిపోతోందనే బాధ పీడిస్తూ ఉంటుంది. ఇలాంటి వారి ఒడిని నింపుతుంది సంతాన లక్ష్మి. 6 చేతులతో 2 కలశాలు, ఖడ్గము, డాలు ధరించి ఓ చేతిలో అభయముద్ర, మరో చేతిలో బిడ్డను పట్టుకుని దర్శనమిస్తుంది. సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత ఆ తల్లి. భార్యాభర్తల నడుమ ఏర్పడిన అనురాగ బంధమే వారికి సంతాన రూపంలో అమ్మవారి అనుగ్రహం విశేషంగా వారికి లభిస్తుంది. క్షీరాబ్ది కన్యకగా ఉద్భవించిన మహాలక్ష్మి విష్ణుమూర్తి ఇల్లాలు. మనం గమనిస్తే పాలకడలికి పుట్టిన అమ్మవారిని చేపట్టిన విష్ణుమూర్తి శేషతల్పసాయిగా ఇల్లరికం అల్లుడిగా స్థిరపడ్డాడు. ఇల్లరికం ఉన్నాడు కదా అని విష్ణుమూర్తిని ఏనాడు చునకల చేయలేదు ఆ తల్లి. లోకరక్షణ భారం వహించిన ఆ శ్రీమన్నారాయణుడి అలసట తీర్చడానికి ఆయన పాదాలను పడుతూ ఆయన పడిన శ్రమనంతా తన చేతుల స్పర్శతో పోగొట్టింది. మరోవైపు చూస్తే పాదక్రాంత అయిన భార్యను దాసిగా చూడకుండా ఆమెను తన గుండెల్లో దాచుకున్నాడు ఆ మహావిష్ణువు. అంత అన్యోన్య దాంపత్యం వాళ్ళది. పెళ్ళైన నాటి నుండి జీవితం ముగిసే వరకు భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగం దినదిన ప్రవర్ధమానంగా పెరిగినప్పుడే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో శాంతి నివాసంగా పరిణమిస్తుంది. అందువలనే సంతానలక్ష్మిని రాగవర్ధిని అనే విశేషణంతో మనం పిలుస్తూ సంతోషపెడుతున్నాం. ఆ తల్లి మనలను అనురాగంతో దయదలచి చల్లని సంసారం, చక్కని సంతానాన్ని కలిగించాలని వేడుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.